న్యూక్లియర్ డిజాస్టర్. ఈ వర్డ్ విన్నప్పుడు 2 ఈవెంట్స్ గుర్తొస్తాయి. ఒకటి చెర్నోబిల్ డిజాస్టర్, ఇంకొకటి అటామిక్ బాంబింగ్స్ ఆఫ్ హిరోషిమా. అయితే ఈ డిజాస్టర్స్ తర్వాత బోత్ షుడ్ హ్యావ్ రిమైన్ అన్లీవబుల్. కానీ హిరోషిమా సర్ప్రైజింగ్లీ చాలా ఫాస్ట్ గా మళ్ళీ హ్యాబిటబుల్ అయింది. చెర్నోబిల్ మాత్రం డికేట్స్ తర్వాత కూడా న్యూక్లియర్ కంటామినేషన్ వల్ల రెస్ట్రిక్టెడ్ జోన్ గానే ఉంది. హిరోషిమా ఫాస్ట్ గా రికవర్ అవ్వడానికి మెయిన్ రీజన్ బాంబ్ గ్రౌండ్ మీద ఎక్స్ప్లోడ్ కాలేదు. ఆల్మోస్ట్ 580 మీటర్స్ హైట్ లో ఎయిర్ బర్స్ట్ అయింది. దీని వల్ల రేడియో యాక్టివ్ పార్టికల్స్ గ్రౌండ్ మీద కాన్సన్ట్రేటెడ్ గా సెటిల్ అవ్వకుండా అట్మాస్ఫియర్ లో స్ప్రెడ్ అయ్యాయి. ఎయిర్ సర్క్యులేషన్ అండ్ సన్లైట్ లో ఉన్న యూవీ ఎక్స్పోజర్ వల్ల చాలా పార్టికల్స్ ఫాస్ట్ గా డీకే అయి ఎనర్జీ లూజ్ అయ్యాయి. ఈ ర్యాపిడ్ డీకే లాంగ్ టర్మ్ రేడియేషన్ ఎక్స్పోజర్ ని చాలా రెడ్యూస్ చేసింది. ఇప్పుడు హిరోషిమాలో రేడియేషన్ లెవెల్స్ ఎర్త్ మీద మిగతా సిటీస్ లానే ఉన్నాయని జపాన్ రేడియేషన్ మానిటరింగ్ స్టేషన్స్ కన్ఫర్మ్ చేశాయి. కానీ చెర్నోబిల్ లో సిచ్యుయేషన్ కంప్లీట్ గా డిఫరెంట్. అక్కడ రియాక్టర్ కోర్ డైరెక్ట్ గా ఎక్స్ప్లోడ్ అయ్యి రేడియో యాక్టివ్ ఫ్యూయల్, గ్రఫైట్ అండ్ డస్ట్ డైరెక్ట్ గా ల్యాండ్ మీద పడ్డాయి. అందుకే కంటామినేషన్ సాయిల్, ఫారెస్ట్, గ్రౌండ్ వాటర్ లో డీప్ గా సెటిల్ అయింది. ఇప్పటికీ చెర్నోబిల్ చుట్టూ ఉన్న 30 కిలోమీటర్ ఎక్స్క్లూజన్ జోన్ లో పర్మనెంట్ సెటిల్మెంట్ రెస్ట్రిక్టెడ్ గా ఉంది. అయితే కొన్ని ఏరియాస్ లో రేడియేషన్ సేఫ్ లెవెల్స్ కి తగ్గి వైల్డ్ లైఫ్ మళ్ళీ పెరిగింది, కానీ హ్యూమన్ హ్యాబిటేషన్ మాత్రం కంప్లీట్ గా నార్మల్ కాలేదు.